ఈరోజు దేవుని దైవ లేఖనాన్ని మనం చూడగలిగినట్లయితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనకక్కడ ప్రవక్త యొద్దనున్నటువంటి శిష్యుడైన గెహాజీ, అదే రీతిగా ప్రవక్త యొద్దకు వచ్చి స్వస్థత పొందకోరాలని ఆశపడినటువంటి నయమాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఇక్కడ ఈ 2వ రాజుల గ్రంథము ఈ 5వ అధ్యాయములో ఈ ముగ్గురు వ్యక్తుల్ని మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. ప్రవక్త ఎలీషా దగ్గర సేవకుడగు గెహాజీ స్వస్థత పొందకోరటానికి సిరియా దేశము నుంచి వచ్చినటువంటి అనేక మంది మీద సైన్యములకు అధిపతి అయినటువంటి నయమాన్ని మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. గెహాజీ దేవుని దైవ సేవకుని యొద్ద ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రవక్త అసలు ఎలీషా గురించి మనం మాట్లాడితే, ఎలీషా ఏలియాను వెంబడిస్తూ ఏలియా యొద్ద నుంచి 2 ఆత్మను పొందినటువంటి ఒక ఉన్నతమైనటువంటి దైవజనుడు ప్రవక్తగా మనం అక్కడ చూడగలం. అటువంటి ప్రవక్త దగ్గర ఉన్నటువంటి సేవకుడైనటువంటి గెహాజీ ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో పెరగాలో ఒక్కసారి ఆలోచన చేయండి. గెహాజీ విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉంది, దేవుని యొక్క వాక్యం అతనికి తోడుగా ఉంది. ప్రవక్త అయినటువంటి ఎలీషా చేయించినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలను చూస్తూనే ఉన్నాడు. గెహాజీ నబేమియు రక్షణకు మార్గముగా చూపబడలేదు. ఈరోజు ప్రియ క్రైస్తవ సంగమ, దేవుని దైవ సముఖానికి వచ్చినంత మాత్రాన, దేవుని యొక్క వాక్యము విన్నంత మాత్రాన మన జీవితాలు కూడా మార్పు కలిగినటువంటి జీవితాలుగా మనం జీవిస్తున్నామా, లేదా దేవునికి దూరస్తులుగానే మనము చూచుచున్నటువంటి వారిగానే మిగిలిపోతున్నామా అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. స్వస్థత పొందగోరేటువంటి ఆ నయమాను విషయాన్ని మనం ఆలోచన చేస్తే, నయమాను సిరియా దేశము అనేకమైనటువంటి సైన్యములకు అధిపతిగా మనం అక్కడ చూడగలం. అంత ఉన్నతమైనటువంటి నయమాను ఎంతో దూర ప్రాంతము నుండి తన ప్రయాణమై ఎక్కడికి వచ్చాడండి? ఎలీషా యొద్దకు వచ్చినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఎలీషా ఒక టెంట్లో నివాసము చేయించున్నట్లుగా మనం అక్కడ చూడబోతూ ఉన్నాం. అనేక మంది మీద సైన్యములకు అధిపతి అయినటువంటి నయమాను ప్రవక్త యొద్దకు వచ్చినప్పుడు అతడు ఎక్కడ నిలిచున్నాడంటండి? ప్రవక్త గుమ్మము దగ్గర నిలిచిన వాడుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రవక్తకు సమాచారం ఎవరు తీసుకువెళ్ళారండి? గెహాజీ, సేవకుడైనటువంటి గెహాజీ ప్రవక్త యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు ప్రవక్త దేవుని యొక్క దైవ సన్నిధిలో కనిపెట్టి ప్రవక్త చెప్పినటువంటి మాటను తీసుకెళ్ళిన వాడు ఎవరండి? గెహాజీయే ఆ మాటను నయమానుకు చేర్చినటువంటి స్థితి మనందరికీ తెలుసు. నయమాను ఏది ఏమైనా యోర్దాను నదిలో 7 మార్లు మునిగి తను పూర్ణ స్వస్థత పొందినటువంటి స్థితి మనందరికీ తెలుసు. అయితే నయమాను అటువంటి స్థితిలో ఆయన ఏం చేస్తున్నాడు? 20వ వచనాన్ని మరలా మనము చదువుదాం. నయమాను ప్రవక్త ఎలీషాకి ఏం తీసుకొచ్చాడంటండి? బహుమానాలు, గిఫ్ట్ తీసుకొచ్చాడంటండి. కానీ ఆ బహుమానాలు ఎలీషా వాటిని తీసుకోవడానికి అంగీకరించలేనటువంటి వాడిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సర్వసాధారణంగా స్వస్థత పొందినటువంటి నయమానికి మాట వెళ్ళిన వాడు గెహాజీగా మనం చూస్తూ ఉన్నాం. ఆనాటి ప్రజలందరి మధ్యన అనేక మైళ్ళ దూరము నుండి వచ్చినటువంటి ఆ నయమాను నా ప్రవక్త చెప్పినటువంటి మాట, ఆ మాట నేనే అతనికి చేరేశాను, ఆ మాటను బట్టి అద్భుతంగా అతడు స్వస్థపరచబడ్డాడు అని అనేక మందికి సాక్ష్యము చెప్పవలసిన వాడు తనలో ఒక థాటు ప్రారంభమైంది. సాతాను యొక్క తలంపు ఎప్పుడైతే వచ్చిందో తన మైండ్ని కరప్ట్ చేసినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ బిడ్డ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందని అనుకుని. ఈ గెహాజీకి వచ్చినటువంటి ఈ తలంపును మనం ఆలోచన చేస్తే యాకోబు రాసినటువంటి పత్రిక
మొదటి అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుదాం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఆమేన్. గెహాజీకి ఏమొచ్చిందంటండి? స్వకీయ ఆలోచన వచ్చింది. గెహాజీకి తనంతట తనలో కోరిక పుట్టినటువంటి, తనంతట తనలో ఆశ కలిగినటువంటి వాడిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నా యజమానుడు తీసుకోలేనటువంటి బహుమానాలను నేనే వాటిలో కొద్దిగా తీసుకొనడానికి ఎవరిని వాడుతున్నాడంటండి? యెహోవా జీవముతోడు. గెహాజీలో ఏముందంటండి? స్వకీయ దురాలోచన. హీ డిజైర్స్ ఇట్. అంటే తనలో ఒక డిజైర్ ఉంది. అయితే ఎలీషా డిజైర్స్ ఇట్. తను అర్హుడు, తన పొందనర్హుడు, కానీ వాటిని ప్రవక్త అంటున్నాడు, అవి నాకేమీ అవసరము లేదు. మొట్టమొదటి అబద్ధానికి ఏం వాడాడండి? యెహోవా జీవము తోడు. ఇక్కడ తను ఏ స్థితిలో ఆ బహుమానము తీసుకొనడానికి ప్రవక్తను డిగ్రేడ్ చేస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మరలా ఏం మాట్లాడుతున్నాడండి? నీకు క్షేమమా అంటే నేను క్షేమముగా ఉన్నాను కానీ, చదువు తర్వాత వచ్చిన నా యజమానుడు నా చేత వర్తమానము పంపి. చూసారండి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి. ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవ్వనులు. జాగ్రత్తగా గమనించండి. ఇది 22వ వచనం, 23వ వచనం చదువుతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇద్దరు ప్రవక్తల శిష్యులు 2 మణుగుల వెండి, 2 దుస్తులు, బట్టలు. తర్వాత చదవమ్మా. దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనుమని బతిమాలి. చూడండి, అంటే రెట్టింపు వెండి 2కు 2. ఏమండి? ఇంకొక 2 మణుగులు అడిగితే ఆయన ఏమంటున్నాడండి? నయమాను గారు రెట్టింపు వెండి తీసుకొనుమని బతిమాలి. ఇంకొక 2 మణుగుల వెండి తీసుకొనమని బ్రతిమాలి 2 సంచులలో. ఆమేన్. చూడండి, మళ్ళా ఏంటంటండి? 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి, 2 సంచులలో 2 4 మణుగుల వెండి కట్టి, 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద మరలా ఎంతమంది పోగేయారండి అక్కడ? తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డ, అక్కడ నా యజమానుడు మొట్టమొదటిగా అబద్ధానికి యెహోవా జీవము తోడు. రెండవది అంటున్నాడు, నా యజమానుడు నీకు ఒక వర్తమానము పంపాడంటున్నాడు. గెహాజీకి ఏమర్థం అవ్వాలండి? 2 అన్నప్పుడు గెహాజీకి ఏ విధమైనటువంటి తలంపు రావాలి? నా గురువు, నా ప్రవక్త, నా యజమానుడు ప్రవక్త అయినటువంటి ఏలియాని వెంబడించినప్పుడు 2 ఆత్మ, పరిశుద్ధాత్మ 2 అభిషేకము పొందుకున్నాడే. అటువంటి ప్రవక్త పొందినటువంటి వాని దగ్గర నేను పనివాడిగా ఉన్నానే. దేవుని వాక్యముతో నింపబడి ఉన్నాను, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాను. నా గురువు చేయించినటువంటి ఎలీషా ప్రవక్త చేయించినటువంటి అద్భుతాలు చూస్తూ ఉన్నాను. అటువంటి అద్భుతములో ఈ యొక్క అద్భుతాన్ని నేను చూశాను. ఈ అద్భుతానికి వార్తను పంపించిన వాడిని, వార్తను తీసుకుని వెళ్ళవాడిని నేనే. అటువంటి పరిస్థితిలో అనేక మందికి సాక్ష్యము చెప్పవలసిన నేనే. 2 ఆత్మ పొందినటువంటి ప్రవక్త దగ్గర ఉన్న నేను ఈ 2 అనే సంఖ్య వినబడినప్పుడు 2 పాళ్ళ కర్సు నా మీదకు వస్తుందో రాదో అని ఒక్కసారి ఆలోచన అయితే తనకి రాలేదు. 2 శాపాన్ని కనుక నేను అనుభవిస్తానేమో వచ్చిందండి? రాలేదు. ప్రియ క్రైస్తవ బిడ్డ, దాని కొరకు వాడినటువంటి మాట ఏంటో తెలుసా అండి? యెహోవా జీవము తోడు. 2 అని అన్నప్పుడు
అయ్యో నా ప్రవక్త పొందినటువంటి 200 అభిషేకము దగ్గర నేను నివాసము చేస్తూ ఉన్నానే, 200 పాళ్ళు పొందినటువంటి అభిషక్తుడి దగ్గర నేను ఉన్నానే. అటువంటి స్థితిలో ఈ 2 అనే సంఖ్య వినబడగానే తనంతట తన జీవితాన్ని సరిచేసుకొనవలసిన వాడై ఉన్నాడు. కానీ సరిచేసుకోలేదు సరికదా, చివరికి ఏం పొందుకున్నాడండి? ఆ శాపకరమైనటువంటి కుష్టు రోగాన్ని పొందుకున్నవాడుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రవక్త శిష్యుడైనటువంటి ఎలీషా యొద్ద అంత ఉన్నతంగా పెరిగినటువంటి గెహాజీ ఏ స్థితి నుంచి ఏ స్థితి కలిగినటువంటి జీవితాన్ని సంపాదించుకున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మందిరం అనేది పరిశుద్ధాత్మ అగ్ని. మందిరము నాది కాదు, నీది కాదు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క దైవ సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మందిరములో ఉండి గెహాజీగాను మార్చబడితే దెబ్బ మీద దెబ్బ. రెండండి ప్రియ క్రైస్తవ బిడ్డ, ఒక తన్ను తిన్నప్పుడు రెండవ తన్నుకి మనము జాగ్రత్త పడాలి. గెహాజీకి ఏం గుర్తు రావాలండి? అమ్మో నా ప్రవక్త ఏలియా వెళుతూ 200 ఆత్మను పొందుకున్నాడే, ఈ 200 కర్సు నా మీదకి వస్తుందేమో, ఈ 200 శాపము నేను అనుభవిస్తానేమో అని ఆ గెహాజీ బుద్ధిని, ఆ గెహాజీ అలవాట్లను మానుకోకపోతే చివరికి ఏమొస్తుందంటండి? నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండును, ఆ కుష్టు రోగము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి, వారు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈరోజు నీ డెసిషన్ ఏంటో ఒక్కసారి నీ అంతట నువ్వే ఈరోజు ప్రభు పాదాల యొద్దకు వచ్చిన మన జీవితాల్లో ఏ రీతిగా జీవము కలిగిన వాక్కును, జీవము కలిగినటువంటి సన్నిధిని మనం అనుభవిస్తూ ముందుకు సాగినటువంటి బిడ్డలమైతే ప్రవక్త ఎలీషా యొద్దనున్న అద్భుతాలు మనందరి జీవితాల్లో పరిశుద్ధాత్ముడు నెరవేర్చును గాక. ఆమేన్.